Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కోర్స్లో మనము లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ కోర్స్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు లెట్ us see two major topics. We will start two major topics, that is your composition of the parliament మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి ముందుగా కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సార్, దీని నుంచి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఓకే, పార్లమెంట్ మనకి ఆర్టికల్ 79 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద టర్మ్ పార్లమెంట్. ఆర్టికల్ 79 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద వర్డ్ పార్లమెంట్, కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఏమని డిఫైన్ చేశారు? అకార్డింగ్ టు ఆర్టికల్ 79, పార్లమెంట్ మీన్స్ రాజ్యసభ, we have లోక్సభ and President of India. So Parliament consists of Lok Sabha, Rajya Sabha and President of India. మనకి ఏదైతే లోక్సభ ఉందో, రైట్, లోక్సభ ఏదైతే ఉందో, లోక్సభని రాజ్యసభ పదాలు ఈ రెండు కూడాను రాజ్యాంగంలో ఈ పదాల్లాగా రాసలేవు. మరి ఎలా రాసుంటుంది? లోక్సభ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ పీపుల్. రాజ్యసభ ఈస్ కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రాజ్యసభ ఈస్ కాల్డ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. మనకి రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. దీన్ని మనము లోవర్ హౌస్ అని కూడా అంటాము, దీన్ని అప్పర్ హౌస్ అని కూడా అంటాము. ద మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఆర్ కాల్డ్ ఎంపీస్. మెంబర్స్ని ఎంపీలుగా అని పిలుస్తారు. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ, రైట్. ఇది కూడా ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ లోక్సభ అని అంటారు అనమాట. సో వాట్ వి హ్యావ్ ఇస్ పార్లమెంట్ డెఫినేషన్. ఆర్టికల్ 79 కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాజ్యసభ యొక్క కంపోజిషను ఆర్టికల్ 80లో రాస్తుంది. ఆర్టికల్ 80 డిస్కస్ ది కంపోజిషన్ ఆఫ్ ది రాజ్యసభ. ఆర్టికల్ 81 talks about the composition of the Lok Sabha. Article 81 talks about the composition of Lok Sabha. మనకి there shall be a president of India అని చెప్పి ఆర్టికల్ 52 చెప్తుంది. ఆర్టికల్ 52 says there shall be a president for India. Now first let us look at లోక్ సభ. ఒకసారి లోక్ సభ మొత్తం చూసేద్దాం. కంపోజిషన్ ఆఫ్ ది లోక్ సభ జాగ్రత్తగా వినాలి సార్ మీరు. ఓకే, చలో. యా, లోక్ సభ మనకి ద హెడ్ ఆఫ్ ది లోక్సభ, ద హెడ్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ అ స్పీకర్. స్పీకర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది లోక్సభ. స్పీకర్ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్. ద హెడ్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ అ స్పీకర్ అండ్ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ద స్ట్రెంగ్త్, ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ, ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ, రైట్, కెన్ బి అప్ టు 552. మ్యాక్సిమం 552 వరకు ఉండవచ్చు. ప్రస్తుతానికి 545 మంది ఉన్నారు. ద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ 545. ఒకసారి వినండి సార్. ఈ ఏదైతే మనకి 552 ఉందో దీంట్లో 530 రాజ్యాల నుంచి ఉన్నారు, 20 కేంద్రపాలిక ప్రాంతాల నుంచి ఉండాలి, ఇంకో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉండాలి. సో 2 people ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ, 20 ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్, 530 ఆర్ ఫ్రమ్ స్టేట్స్ ఉండాలి. బట్ ప్రజెంట్ అట్లా లేరు కదా. మరి మీరు అన్నారు 545 ఉన్నారని చెప్పారు కదా ప్రజెంట్గా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రజెంట్ వన్, రైట్, ప్రజెంట్ మనకి 530 స్టేట్స్ నుంచి ఉన్నారు, 13 వచ్చేసి కేంద్రపాలిక ప్రాంతాల నుంచి ఉన్నారు, యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారు, అండ్ ఇద్దరు వచ్చేసి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉండాలి. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉన్నారనమాట. వినండి సార్, జాగ్రత్తగా వినాలి. ఇది ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ 530 మంది మరియు 13 మంది ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళు, రైట్, ఈ 530 మంది మరియు 13 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే 543 మంది. ఈ 543 మెంబర్స్, దీస్ పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. వీళ్ళని ఆర్టికల్ 326 ప్రకారంగా డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు.
రైట్ టు ఓట్ ద్వారా డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు ఈ 543 మందిని. ఈ ఆర్టికల్ 326ని 61వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా మనకి సవరణ తీసుకొచ్చి ఏజ్ 21 ఇయర్స్ ఉన్న ఏజ్ని 18 సంవత్సరాలుగా చేయడం జరిగిందనమాట. సో 21 ఇయర్స్ వాజ్ బాట్ డౌన్ టు 18 ఇయర్స్. మనకి 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 326 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకు చెప్తున్నాం అనమాట. ఈ 543లో ఎస్సీలకు మరియు ఎస్టీలకు రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఇస్తారు. ఈ ఎస్టీలకు మరియు ఎస్టీలకు రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి ఉంటాయి. ఈ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి 2030 వరకు కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి 104వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. సో 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ సేస్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షెల్ బి కంటిన్యూడ్ టిల్ 2030 అని చెప్తుంది. అదేవిధంగా ఈ 543 మందిలో 106వ రాజ్యాంగ సవరణ చట్టం 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 33% సీట్స్ అనేవి మహిళలకు ఉమెన్కే ఇవ్వాలి అని చెప్పి ఇది కూడా 2026 తర్వాత ఇవ్వాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఇది నెక్స్ట్ లోక్సభ నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనకి 543లో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 33% రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ టు ఉమెన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉందన్నమాట. నౌ కమింగ్ టు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఎవరైతే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ యొక్క వీళ్ళని దే ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని నామినేట్ చేస్తాడు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నామినేషన్ అనేది ఇన్ఆపరేటివ్గా చేసింది. 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ మేడ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నామినేషన్ ఇన్ఆపరేటివ్. జాగ్రత్త వినండి, ఇవన్నీ ఇంపార్టెంటే మనకి ఎగ్జామ్కి. ఒకసారి చూడండి, మనం ఏమేమి అనుకున్నాం ఇప్పటి వరకు. మొత్తం మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది లోక్సభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత 552 ఉండాలి మ్యాక్సిమం. ఇది ప్రజెంట్ ఎన్ని మంది ఉన్నారు 545 ఉన్నారు. 552లో 530 స్టేట్స్ నుంచి ఉంటారు, 20 యూటీస్ నుంచి ఉంటారు. 2 వచ్చేసి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ నుంచి ఉంటారు. ప్రజెంట్గా ఉన్న 545 మంది. ప్రజెంట్ 545 మందిలో మనకి 530 మరియు 13 కేంద్రాలు మరియు కేంద్రపాలిక ప్రాంతాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిక ప్రాంతాలు ఉంటాయన్నమాట. ఈ 543 మందిని ప్రజలే ఎన్నుకుంటారు ఆర్టికల్ 326 ద్వారా. ఆర్టికల్ 326 టాక్స్ అబౌట్ రైట్ టు ఓట్ టు ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఏజ్ ద్వారా. ఈ ఏజ్ అనేది 21 సంవత్సరాలు ఉన్నది 18 సంవత్సరాలు అయింది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఏజ్ అనేది తగ్గించడం జరిగింది. ఈ 543 మందిలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ కూడా మనకు తెలుస్తుంది. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఎస్సీ ఎస్టీల సీట్స్ రిజర్వేషన్ అనేది ఇంకో 10 సంవత్సరాలు పెంచుతున్నట్టు 2030 వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 543 మందిలో రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్, ఉమెన్ రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు ఉండాలి అని చెప్పేసి ఇది కూడా 2026 తర్వాతనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. నౌ కమింగ్ టు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని దే ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఇద్దరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నారో ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళని 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటారో వీళ్ళని కూడాను ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళని కూడాను రద్దు చేస్తున్నట్టు తెలపడం జరిగిందనమాట. ఇది మనకి లోక్సభకి సంబంధించిన ఏమంటారు సార్, లోక్సభకి సంబంధించిన కంపోజిషన్. నౌ లెట్స్ లుక్ ఎట్ రాజ్యసభ కంపోజిషన్. రాజ్యసభకి సంబంధించిన కంపోజిషన్ ఒకసారి వినండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ది రాజ్యసభ, ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఈస్ 250. The maximum strength of the Rajya Sabha is 250. The present strength of the Rajya Sabha is 245. The present strength of the Rajya Sabha is 245. Out of the maximum strength, ఎవరైతే maximum strength ఉన్నారో దీంట్లో 238 వచ్చేసి స్టేట్స్ నుంచి ఉంటారు, రాజ్యాల నుంచి ఉంటారు. 12 మంది వచ్చేసి మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ 238 ఎలక్టెడ్ అనమాట. మీకు క్లారిటీ కోసం ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో 238 ఎలక్టెడ్ మెంబర్స్, 12 పీపుల్ ఆర్ నామినేటెడ్ మెంబర్స్. మరి ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత ఉంది? ద ప్రజెంట్ స్ట్రెంత్ ఈస్ 245.
మరి అవుట్ ఆఫ్ దిస్ 245, 233 ఆర్ ఎలెక్టెడ్. 233 ఆర్ ఎలెక్టెడ్. ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని? ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. 233 ఆర్ ఎలెక్టెడ్ బై ది ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎవరైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు ఈ 233 మందిని ఎన్నుకుంటారనమాట. ఈ 233 మెంబర్స్ని ఈ రాష్ట్రాలకు ఎలా పంచుతారనే విషయాన్ని షెడ్యూల్ 4లో రాస్తుంది. Schedule 4 of the Indian Constitution. Schedule 4 of the Indian Constitution allocates the seats, right, to all the states. ఎవరైతే స్టేట్స్ ఉంటాయో అవన్నిటికీ కూడాను ఈ సీట్స్ అనేవి అలకేట్ చేస్తారనమాట. ఈ 245 మందిలో 233 మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారనమాట. నౌ కమింగ్ బ్యాక్ టు రైట్ అనదర్ 12, ఇంకో 12 మంది ఉన్నారు కదా. ఈ 12 మందిని దీస్ పీపుల్ ఆర్ నామినేటెడ్. దే ఆర్ నామినేటెడ్. ఎవరు నామినేట్ చేస్తారు సార్ వీళ్ళని? దే ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. అప్ టు 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనీ ఆఫ్ ద 4 డిఫరెంట్ కేటగిరీస్. ఈ నామినేషన్ అనేది ఏ కేటగిరీస్ నుంచి ఉండాలి అంటే, రైట్, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఏ కేటగిరీస్లో, ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ, సోషల్ సర్వీస్ కానీ, లేదా టెక్నాలజీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈ 4 కేటగిరీస్కి చెందిన ఎవరైతే మనకి చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్ టు 12 మెంబర్స్ వరకు నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 245 మెంబర్స్ నామినేషన్ మరియు ఎలెక్టెడ్. సింపుల్గా ఇది చాలా ఇంపార్టెంట్. అయితే హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది రాజ్యసభ? రాజ్యసభ యొక్క హెడ్ ఎవరు సార్? ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, జాగ్రత్తగా వినండి. రాజ్యసభ యొక్క హెడ్ ఎవరు సార్? ఇప్పుడు లోక్సభ హెడ్ ఎవరు అంటే ఎవరని చెప్పాము? స్పీకర్. అలానే రాజ్యసభ యొక్క హెడ్ వచ్చేసి చైర్మన్. Who is this chairman? The chairman is nothing but the vice president of India. అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. అంటే వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యసభ యొక్క చైర్మన్ అవుతారనమాట. సో ద చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్ అన్ అవుట్సైడర్. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఈజ్ ద చైర్పర్సన్ అనమాట. అని ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి? ఆర్టికల్ 64 చెప్తుంది. ఆర్టికల్ 63 ఏమంటుంది? ఆర్టికల్ 63 సేస్ దేర్ షెల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 63 చెప్తుంది. అతను ఈజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి ఆర్టికల్ 64 చెప్తుంది. ఆర్టికల్ 64 సేస్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్తుందనమాట. సో ఇది మనకి ఏమంటారు సార్? కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, రాజ్యసభ ఉంటుంది, మనకి లోక్సభ ఉంటుంది. వీళ్ళంతా కంపోజిషన్ ఉంటారు. 776 మెంబర్స్ ఎలక్టెడ్గా ఉంటాడు. ఇంకో 14 మంది నామినేటెడ్గా ఉంటారు. ఆ 14 మందిలో ఇద్దరు నామినేషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ నుంచి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ నామినేషన్ ప్రక్రియ అనేది రద్దు చేశారు. ఇట్ హ్యాస్ బీన్ మేడ్ ఇనాపరేటివ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కంపోజిషన్. నౌ లెట్ us see డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లోక్సభ ఈజ్ ఏ టెంపరరీ బాడీ. వెన్ ఐ సే ఇట్ ఈస్ ఎ టెంపరరీ బాడీ, ఇట్ ఈస్ subjected to dissolution. It can be dissolved. The term of the Lok Sabha is 5 years. The term of the Lok Sabha is 5 years. 5 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోవాలి. The term of the Lok Sabha is 5 years from its ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్. సో ఎన్నికల తర్వాత ఎప్పుడైతే లోక్సభ వచ్చి కూర్చుంటుందో ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు అని చెప్తుంది రాజ్యాంగం, ఆర్టికల్ 81. మూడో విషయం చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు డిజాల్వ్ లోక్సభ ఎనీ టైమ్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ 5 years.
5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకముందే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుకుంటే లోక్సభని ఎప్పుడైనా డిజాల్వ్ చెయ్యవచ్చు. President of India has the authority to dissolve the Lok Sabha anytime before the completion of 5 years. Anytime before the completion of 5 years. So, the duration of the Lok Sabha, sir. It is a temporary body. The term of the Lok Sabha is 5 years from its first meeting after elections. President of India, right, Mantri Mandali, Council of Ministers, Adeshala Meraku, మంత్రి మండలి యొక్క ఆదేశాల మేరకు ఇట్ కెన్ డిజాల్వ్ ద లోక్సభ ఎనీ టైమ్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ 5 years. ఇది మనకి డ్యూరేషన్ ఆఫ్ ద లోక్సభ. లెట్స్ గో టు డ్యూరేషన్ ఆఫ్ ది రాజ్యసభ. రైట్, ఫస్ట్ పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, లోక్సభ ఈజ్ ఎ టెంపరరీ బాడీ కదా, కానీ రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ. వెన్ ఐ సే రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. అంటే డిజాల్వ్ అవ్వదు. రాజ్యసభ ఫస్ట్ టైం 1952లో ఫామ్ అయింది. సో 1952 నుంచి ఇప్పటి వరకు డిజాల్వ్ అవ్వలేదు. మరి వాట్ అబౌట్ ద మెంబర్స్ యొక్క టర్మ్ ఉంటుంది కదా, రాజ్యసభ పర్మనెంటే కానీ మెంబర్స్కి మాత్రం టర్మ్ ఉంటుంది. అదేంటి సార్? 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 1 రైట్, 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ రిటైర్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 ఆఫ్ ది మెంబర్స్ రిటైర్ అయిపోతారు. ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం వాళ్ళ టర్మ్ వచ్చేసి 6 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండొద్దు. అంటే ద టర్మ్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్ నాట్ ఫిక్స్డ్. రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ బాడీ, కానీ రాజ్యసభలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రెండో విషయం ఏంటి, 1/3 ఆఫ్ ది మెంబర్స్ అనేవాళ్ళు ఎవ్రీ 2 yearsకి మనకి రిటైర్ అవుతూ ఉండాలి. అందుకే రాజ్యసభని రొటేషన్ హౌస్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రొటేషన్ హౌస్. రాజ్యసభ ఈజ్ ఆల్సో కాల్డ్ రొటేషన్ హౌస్, పర్మనెంట్ హౌస్ అని కూడా అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మన రాజ్యాల సభ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. రైట్, స్టేట్స్ యొక్క ఒపీనియన్ అనేది రాజ్యసభలో వాళ్ళు ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చిన ఎంపీలు మనకి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఇది డ్యూరేషన్ ఆఫ్ ది రాజ్యసభ. ఏం చూసాం ఇప్పుడు వరకు మనము? డ్యూరేషన్ ఆఫ్ ది రాజ్యసభ చూసాం, డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ, అదేవిధంగా కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 52 to 62 స్పెసిఫికల్లీ మెన్షన్స్ అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ఏమంటుంది? ఆర్టికల్ 52 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్, ఏమంటుంది సార్? దేర్ షెల్ be a president for India. సో ఇండియాకు ప్రెసిడెంట్ ఉండాలి అని అంటుంది. దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. ఎందుకంట? బికాస్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, అదేవిధంగా ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. దేశానికి ఎవరు హెడ్ అని అంటే రాష్ట్రపతి. ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. అదేవిధంగా ఈజ్ ది నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇక్కడ డిఫాక్టో హెడ్. ఓకే, హెడ్. మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద మనకి ఏమంటారు సార్, వాట్ ఈస్ దిస్ కాల్, నామినల్ హెడ్ అనమాట. నామినల్ హెడ్ ఎవరు అని అంటే మీరు ఏం చెప్పాలి? రైట్, ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఓకే, మరి ఇంకో విషయం కూడా ఉంది. ఈ ఆల్సో రిప్రజెంట్స్ ది రిపబ్లిక్ క్యారెక్టర్ ఆఫ్ ది కంట్రీ. అంటే what is the meaning of republic? The head of the country is elected and has a fixed term. So he represents the republic character of the country. And lastly, very important for the exam, article 53 లో రాస్తున్నది ఏంటి సార్ అది? రైట్, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ టేకెన్ under the name of
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ పేరు పైనే ప్రభుత్వం అనేది పాలన అనేది చేస్తూ ఉంటుంది. ఇది మనకు ఆర్టికల్ 53లో రాస్తుంది. ఆర్టికల్ 53 సేస్ ద ఎంటైర్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఈస్ టేకెన్ అండర్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకేనా సార్? సో ఇది మనకి ప్రెసిడెంట్ ఆర్టికల్ 52. మరి ప్రెసిడెంట్ ఎట్లా ఎన్నుకోబడతాడు? ఆర్టికల్ 53 and article 54 talks about the elections of the president of India. It talks about the elections of the president of India, right? President of India అనే వ్యక్తిని is elected indirectly by the method called proportional representative system. He is elected indirectly by the method called proportional representative system. ఎవరు ఎన్నుకుంటారు? The members who are part of the electoral college. The members who are part of the ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే సభ్యులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటారు. ఎవరు సార్ ఆ మెంబర్స్? ఎవరు ఉంటారు? 1 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్, ఇది రావచ్చు సార్ ఎగ్జామ్కి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ. 2 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ state legislative assemblies. 3 elected members of, right, union territories of Delhi and Pondicherry. Elected members of the Lok Sabha, Rajya Sabha, elected members of the Assembly, elected members of the Union Territories of Delhi and Pondicherry. 71వ రాజ్యాంగ సవరణ చట్టం, 71 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ అండ్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి రావడం జరిగిందనమాట. మనకి ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ ఉంటారో, ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఉంటారో, రైట్, ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది యూటీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పాండిచేరి ఉంటారో, వీళ్ళు మనకి ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటారు. అయితే వీళ్ళు ఎన్నుకునేటప్పుడు వీళ్ళ ఓట్ వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పాపులేషన్ ప్రకారంగా మనం ఓట్ వాల్యూ అనేది, రైట్, మనము క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఏ పాపులేషన్ సెన్సస్ తీసుకుంటాడు అని అడుగుతాడు ఎగ్జామ్కి. ద పాపులేషన్ సెన్సస్ టు క్యాలిక్యులేట్ ద ఓట్ వాల్యూ వాస్ టేకెన్ ఈస్ 1971 సెన్సస్. సో 1971 సెన్సస్ ప్రకారంగా ఎమ్మెల్యే, ఎంపీ ఓట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. సో తెలంగాణ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఈస్ 152, రైట్, ఇన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్. మరి హైయెస్ట్ వచ్చేసి యూపీ ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 208. లోయెస్ట్ వచ్చేసి సిక్కిం ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 7 అనమాట. సో తెలంగాణ గుర్తుపెట్టుకోండి, యూపీ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా సిక్కిం గుర్తుపెట్టుకోండి. 2022 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎంపీ ఒక ఓట్ వాల్యూ ఎంత సార్ అంటే 700, రైట్. అదేవిధంగా 2017లో, రైట్, ఎంపీ ఒక ఓట్ వాల్యూ ఎంత అంటే 708, రైట్. జమ్మూ అండ్ కాశ్మీర్ లేదు కాబట్టి మనకి తగ్గిందనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఎన్నుకోబడతాడు. అసలు ఎవరు కండక్ట్ చేస్తారు? ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కండక్ట్స్ ది ఎలక్షన్స్ టు ద ప్రెసిడెంట్, రైట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నామినేషన్ వెయ్యాలి అని అంటే, రైట్, వాళ్ళు డైరెక్ట్గా ఎన్నికల సంఘానికి వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్ అనేది ఇవ్వాలి. నామినేషన్ ఇచ్చేటప్పుడు 2 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, ఆ నామినేషన్ అనేది ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై 100 మెంబర్స్. సో 100 మంది ఆ నామినేషన్ని సపోర్ట్ చేయాలి. రెండోది, రైట్, డిపాజిట్ ఉంటుంది, రైట్, డబ్బులు కట్టాలా. ఎంత కట్టాలి? 15,000 రూపీస్ డిపాజిట్ కట్టాలా, రైట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేషన్ వేసేటప్పుడు 15,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి ఆర్బీఐకి. ఈ డిపాజిట్ మళ్ళీ వెనకాలకి రావాలంటే 1/6 ఆఫ్ ది టోటల్ వ్యాలిడ్ ఓట్స్ రావాలా, 1/6 ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ రావాలా, రైట్. 1/6 ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వస్తే ఈ 15,000 రూపాయలు మళ్ళీ అతనికి ఇచ్చేస్తారనమాట. సో ఇది నామినేషన్ ప్రక్రియ. మరి వాట్ ఈస్ అ టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ 5 years. మరి రీఎలెక్ట్ అవ్వచ్చు, ఎస్, ఓన్లీ 1 time. అంటే మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
2 టర్మ్స్ మాత్రమే ఉంటాడు. సో అది యుఎస్ ప్రెసిడెంట్. సో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటాడో ఈ కెన్ బి దేర్ ఫర్ ఓన్లీ 2 టర్మ్స్, దట్ ఈస్ 4+4 అనమాట. అయితే ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ బి రీఎలెక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇండియన్ ప్రెసిడెంట్ కెన్ బి రీఎలెక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అదే యుఎస్ ప్రెసిడెంట్ ఒకేసారి రీఎలెక్ట్ అవ్వచ్చు, 2 సార్లు ఉండొచ్చు అనమాట, రైట్. అదే ఇండియన్ ప్రెసిడెంట్ అయితే ఈ కెన్ బి రీఎలెక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకి ప్రమాణ స్వీకారం, ఓత్, రెసిగ్నేషను, రైట్, రెసిగ్నేషను, ఎలక్షన్ రిలేటెడ్గా ఇష్యూ, ప్రమాణ స్వీకారం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారం అనేది రైట్ సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటాడు, రైట్. మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారం తీసుకుంటాడు. సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయాలి అంటే ఈ విల్ అడ్రస్ ద రెసిగ్నేషన్ లెటర్ టు వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ అనేది సబ్మిట్ చేస్తాడు. ఎలక్షన్ డిస్ప్యూట్ ఆర్టికల్ 71 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్గా ఎలక్షన్ డిస్ప్యూట్ ఉంటే, ఇఫ్ దేర్ ఈస్ అన్ ఎలక్షన్ డిస్ప్యూట్ సుప్రీంకోర్టుకే వెళ్ళాలి డైరెక్ట్గా అంటుంది, రైట్. ఇట్ కెన్ బి డైరెక్ట్లీ టేకెన్ టు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకే మనకి ఎలక్షన్ డిస్ప్యూట్ అనేది తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆర్టికల్ 71 చెప్తుంది. సో ఇది మనకి ప్రమాణ స్వీకారం కానీ, రెసిగ్నేషన్ లెటర్ కానీ, లేదా ఇష్యూ రిలేటెడ్ టు ఎలక్షన్స్ కానీ. మనము ఒక్కసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క శాలరీ కూడా చూద్దాం, రైట్. శాలరీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క శాలరీ డిసైడ్ చేసేది పార్లమెంట్. మరి ఎక్కడి నుంచి ఇస్తారు? అప్రోప్రియేటెడ్ ఫ్రమ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోని చార్జ్డ్ ఎక్స్పెండిచర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క శాలరీ ఇస్తారు. ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ 5 lakhs per monthగా ఉంది, 5 లక్షల రూపాయలు, రైట్, నెలకు ఉంది. ఈ శాలరీని పెంచాలన్నా తగ్గించాలన్నా రైట్ జనరల్గా పెంచుతారు, తగ్గడం ఏముండదు. సో పార్లమెంటు చట్టం ద్వారానే తగ్గించవచ్చు అనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఆర్డినెన్స్ స్పీకింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇలాంటి విషయాలన్నీ మనము ఇంకో వీడియో ద్వారా కంటిన్యూ చేద్దాం. కానీ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో మనం ఏం చూసాం చెప్పండి? హౌ హీ ఈజ్ ఎలెక్టెడ్, అసలు ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెసిగ్నేషను, ఓత్, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చూడడం జరిగింది. సో ఐ విల్ కంటిన్యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో రైట్ విత్ ద సేమ్ టాపిక్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.